మీ చుట్టూ జరిగే పరిస్థితిని అర్థం చేసుకుని మౌనంగా ఉన్నారంటే దాని అర్థం మీరు భయపడినట్టు కాదు. దాని అర్థం ఏంటంటే మీరు మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులకు ఉన్నతంగా స్పందిస్తున్నారని అర్థం. జీవితంలో గొప్పగా విజయం సాధించిన వారందరూ పాటించిన ఒకే ఒక సూత్రం నీకు అవసరం లేని చోట మౌనంగా ఉండాలి అని. ఈ సూత్రాన్ని నీవు కూడా నీ జీవితంలో పాటించి చూడు. నీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. నలుగురితో మంచిగా సఖ్యంగా ఉండాలంటే నీకు నమ్మకం ముఖ్యం. మీరు సైలెంట్గా ఉండి ఎదుటి వారి మాటల్ని వింటున్నారంటే వారికి మీరు గౌరవం ఇస్తున్నట్టు లెక్క. దీనివల్ల వారికి మీపై ఉన్న నమ్మకం మరింతగా పెరుగుతుంది. మనం మాట్లాడే మాటల్ని ఎదుటివారు వినడానికి సిద్ధంగా లేనప్పుడు ఆ సమయాన మనం మౌనంగా ఉండడమే మంచిది. జీవితంలో కొన్నిసార్లు మౌనంగా ఉండడమే మంచిది. ఎందుకంటే మౌనం కూడా ఒక శక్తివంతమైన వ్యక్తీకరణే కాబట్టి. కొన్నిసార్లు వ్యర్థమైన చర్యలు అనవసరం అనిపించినా కూడా మీరు మౌనంగానే ఉండిపోవడం నేర్చుకోవాలి. ఎప్పుడూ మౌనంగా ఉండి అప్పుడప్పుడు మాత్రమే మాట్లాడే వారి సలహాలకు, వారి ఆలోచనలకే ఈ లోకం ఎక్కువ విలువనిస్తుంది. ఆ విషయాన్ని మీరు అసలు మర్చిపోకండి. మనం ఎప్పుడు మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో, ఎప్పుడు ఆపాలో నీకు బాగా తెలిస్తే ఈ లోకంలో నిన్ను సక్సెస్ అవ్వకుండా ఎవరూ ఆపలేరు. ఒక్కసారి మీ నోటి నుండి విడిచిన మాట మీ బలం కావచ్చు, లేదా మీ బలహీనత కూడా కావచ్చు. అది మీ వివేకంపై ఆధారపడి ఉంటుంది. అందుకే మాట్లాడే ముందు కాస్తంత ఆలోచించి మాట్లాడండి. మీరు ఎప్పుడైనా మాట్లాడే ముందు మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి. మీరు మాట్లాడే మాట విలువైనదేనా? ఈ విషయం ఇప్పుడు చెప్పడం అవసరమా? ఈ విషయాన్ని చెప్పడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా అని. వీటన్నిటికీ సమాధానం లేదు అని మీకు అనిపించినప్పుడు దీనివల్ల మీ మాట విలువ మరింతగా పెరుగుతుంది. మౌనంగా ఉండేవారే చేస్తున్న పనిని ఎక్కువ ఫోకస్గా చేయగలరు. అప్పుడే మీరు పర్ఫెక్ట్గా మాట్లాడగలరు. ఎక్కువగా మాట్లాడేవారు ఆలోచించలేరు. నోటికి ఏది వస్తే దాన్నే మాట్లాడతారు. అలా మాట్లాడే మాటలు ఇతరులను నొప్పించే విధంగా ఉంటాయి. అటువంటి మాటలకు జనాలు ఎటువంటి విలువను ఇవ్వరు. ప్రతి మాటకు సమాధానం చెప్పడానికి 1 సెకండ్ సరిపోతుంది. కానీ ఆ సమయంలో అనరాని మాట అంటే ఆ మాట మూల్యం కొన్నిసార్లు లైఫ్ లాంగ్ బాధపడవలసి వస్తుంది.